ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడైనాడని అర్థమిస్తుంది. దేవుని యొక్క మహాశక్తి మహాకృప మనకు తోడైంది. అందుకని ఈ దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, జనవరి 16వ తారీఖు వరకు కాచి కాపాడాడు. ఈ దినం 16 దినము ఈ సమయం వరకు మనల్ని కాచి ఆయన సురక్షితమైన రెక్కల కింద మనం దాచిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం కదా. ప్రతి ఒక్కరము కూడా ఉదయకాలమున లేచి దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. బద్ధకము కానీ సోమరితనం కానీ మీకు ఉంటే అది ఏ రోజు నుంచి యేసు నామములో తీసివేయబడును గాక. ప్రతి అంధకారంలో శక్తులని కాలిపోవును గాక, చీకటి శక్తులని కాలిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. ఆమేన్, హల్లెలూయా. నేను కదలింపబడను. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా కేడేము, నా శృంగము, నా ఆత్మకు ఆయనే కావలి, ఆయనే నాకు తోడు, ఆయనే సమస్తమైనాడు. అందుకని 7వ వచనంలో చూస్తే నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారము. ఎవరండి? నా రక్షణకు నా మహిమకు నా సమస్తమునకు దేవుడే ఆధారం. ఎవరైతే దేవుడి మీద ఆధారం చేసుకుంటారో, దేవుని మీద నిలబడతారో, దేవుని ఒక మాటకు లోబడుతున్నారో దేవుణ్ణే ఆధారం చేసుకున్న వారికి ఏ కొదువ ఉండదు. సమాధానంగా శాంతిగా వారు నడుస్తారు. చూడండి, మీరు ఈ యొక్క యూట్యూబ్లో పెడుతున్నటువంటి వాక్యంను మీరు ఎప్పుడు ధ్యానం చేస్తారు. ఇది వీరు వినాలి, విని దాని ప్రకారం నడుచుకోవాలి. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నా కేడేము, నా శృంగము, నా స్వాస్థ్యము ఆయనే అన్నాడు. ఈ మాటలు నీ హృదయంలో నింపుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్తేనే లోకాన్ని జయించగలుగుతావు. అన్ని విషయాల్లో నువ్వు తోడుంటాడు దేవుడు, నీకు సహకారిగా నిలబడతాడు. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్య స్వభావము మీలో ఉంది. ఆ నిర్లక్ష్యమే మిమ్మల్ని మీరు ఏమవుతున్నారు, మీకు ఆ సోమరితనము, దరిద్రత ఎదురవుతుందన్నమాట. అందుకే అప్పులు, సమస్యలు, కుటుంబంలో తాగుడు, దయ్యాలు, శోధనలు, దరిద్రత అన్నీ మీకు సంభవించడానికి కారణం ఏంటంటే సోమరితనం, నిద్రపోతులు, తిండిపోతులు, ఇటువంటి వాటి వల్లనే సోమరితనము సీమల దగ్గరికి వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. కానీ కనీసము దేవుని దగ్గరికి రావడానికి మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నట్టుగా కనపడుతుంది. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర రండి. ఎంతో ప్రేమిస్తున్నాడు. నశించిపోవటము దేవునికి ఇష్టము కానే కాదు. దేవునికి రక్షణ. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము. నీవు మౌనంగా ఉండాలి బిడ్డ. నేను ఏసయ్యను నమ్మాను గొంతులు ఇస్తాక సరిపోయిందా? హృదయములో పైకి మెప్పింపు మాటలు మాట్లాడుతున్నారు. వారు హృదయంలో మాత్రము చాలా ఘోరమైనటువంటివిగా కనపడుతుందని దేవుడు ఔన్నత్యం బాగానే చూపిస్తున్నారు. కానీ వారిలో మాత్రము అబద్ధపు మాటలు వారికి సంతోషాన్ని ఇస్తాయంట. వారి నోటితో శుభవచనాలు పలుకుతున్నారు కానీ అంతరంగంలో దూషిస్తున్నారంట. ఇవన్నీ చూసారా? ఇలాంటి సోమరి క్రియలు, సోమరి తలంపులతో ఉంటే ఎప్పుడండి మీరు నిలకడ కలిగి ఉండేది? అందుకని ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుడి మహిమను మీరు చూడగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందలు ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు ఈరోజు మాట్లాడారని నమ్ముచున్నారు. ఎంతమంది వీక్షిస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి సహాయం చేయండి. నీ మేలులు వారు పొందుకునడానికి సహాయం చేయండి ప్రభా. మేలులు పొందుకునే సమయంలో అయ్యా, ఆశీర్వదించే సమయంలో వారు దూరమే. దేవుడు నాకేం చేశారని మోసపోతున్నారు తండ్రి. నేను తాగుమతులు, వ్యభిచారులు, దొంగలు, దోసుకున్న అబద్ధికులందరినీ మార్చి మారుమనసు నరహంతకులు కూడా మార్చండి. రోడ్ల మీద, పూట్పాట్ల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభా నీ స్వాస్థ్యానికి దర్శనం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఆయన గర్భఫలం లేని గర్భఫలాలు ఇవ్వండి అయ్యా. నైనా ఈరోజు నాయన ఇంకా పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకునే వారు సహాయం సమస్య దగ్గర నింపమని ప్రార్థిస్తున్నాను.
అయినా ఇంకా రాజులతో, లీడర్లతో, అధికారులతో మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్న వారిని నీ ఆత్మ ఉంచండి. యెరూషలేం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా అనేక మంది చేయటం వల్ల ఈ శుభవచనము వాళ్ళందరికీ చేరటం వల్ల మీరు ఎంతో సువార్త ప్రకటించినట్టు మేలు చేసిన వారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళాలంటే, మీరు ఈ ఛానల్ ఇంకా ఎదగాలంటే మీరు